అది జూలై 3, 2025. ఆ రోజు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల పోలీస్ స్టేషన్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆయన పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే 1995 నుండి 2014 వరకు నేను ధర్మస్థల మంజునాథ స్వామి దేవాలయంలో శానిటరీ వర్కర్గా పనిచేశాను. ఈ పర్టికులర్ టైం పీరియడ్లో కొంతమంది బలవంతంగా నా చేత్తో కొన్ని వందల శవాలను నేత్రవతి నది పరిసర ప్రాంతంలో పూడ్చిపెట్టించారు అని, ఆ శవాలలో చాలా మంది మహిళలు చిన్నపిల్లలు ఉన్నారు అని, వాళ్ళ బాడీస్ మీద మానభంగం జరిగినట్టు గుర్తులు ఉన్నాయని ఆ వ్యక్తి పోలీసులతో చెప్పాడు. ఈ పని నేను చెయ్యను అని చెప్తే, చెయ్యకపోతే నేను ముక్కలు ముక్కలుగా నరికి ఆ శవాలతోనే పూడ్చిపెడతాము అని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాము అని అతన్ని బెదిరించినట్టు పోలీసులకు చెప్పాడు. ఇక చేసేదేమీ లేక తప్పక ఆ పని చేశాను. ఇక నా వల్ల కాక 2014లో వాళ్ళ దగ్గర నుండి పారిపోయాను. వేరే రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాను అని ఆ శానిటరీ వర్కర్ చెప్పాడు. అతను చెప్పిందంతా నిజమని నమ్మించడానికి అతను పాతిపెట్టిన శవాల్లోనే ఒక శవాన్ని మళ్లీ తవ్వి తీసి ఆ ఎముకలను పుర్రెను ఒక బ్యాగులో పెట్టుకుని తీసుకొచ్చాడు. తనకి మంచి సెక్యూరిటీ ఇస్తే మిగిలిన బాడీస్ ని పాతిపెట్టిన ప్లేసెస్ ని కూడా చూపిస్తాను అని అతను చెప్తున్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ దేశం మొత్తం వైరల్ అవుతుంది. అయితే అసలు ధర్మస్థలలో ఏం జరుగుతుంది? అతను చెప్పిందంతా నిజమేనా? ఒకవేళ నిజమే అయితే అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఆ వర్కర్ చెప్పింది అంతా విన్న తర్వాత ఒక అమ్మాయి పేరు మనకు గుర్తు వస్తుంది. తనే సౌజన్య. 2012లో ఇదే ప్రాంతంలో సౌజన్యాన్ని ఎవరో మానభంగం చేసి చాలా దారుణంగా చంపేశారు. అప్పుడు అమ్మాయి వయసు కేవలం 17 సంవత్సరాలే. ఇప్పటి వరకు కూడా ఈ పని ఎవరు చేశారో పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఈ కేసును పక్కదారి పట్టించి ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని 10 సంవత్సరాలు జైల్లో ఉంచారు అన్న సంగతి మీకు తెలుసా? అవును, ఇది నిజం. ఈ కేసులో అరెస్టు చేయబడ్డ వ్యక్తి యొక్క తప్పేమీ లేదు అని 2023లో కోర్టు అతన్ని నిర్దోషిగా రిలీజ్ చేసింది. మరి అతను చేయకపోతే ఈ మానభంగాన్ని ఎవరు చేశారు? మనం ఇంకా వెనక్కి వెళ్తే 2003లో అనన్య భట్ అనే ఒక MBBS స్టూడెంట్ ఇక్కడున్న దేవాలయాన్ని విజిట్ చేయడానికి వచ్చి కనబడకుండా పోయింది. ఇప్పటి వరకు ఆమె ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఆ శానిటరీ వర్కర్ చెప్పిన విషయానికి ఈ రెండు విషయాలకి ఏమైనా సంబంధం ఉందా? ಸನಾತನ ಹಿಂದೂ ಬ್ರಾಹ್ಮಣ ಪ್ರಕಾರ ಸಂಪ್ರದಾಯದ ಪ್ರಕಾರ ಅವಳನ್ನು ಅವಳ ಅಸ್ಥಿಯನ್ನು ತಗೊಂಡು ಹೋಗಿ ಅಸ್ಥಿ ಸಂಚಲನ ಮಾಡಿ ಅವಳನ್ನು ಇದು ಮಾಡಬೇಕು. ಅವಳ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಕ್ರಿಯಾಕರ್ಮಗಳನ್ನು ಮಾಡಿ. అతను చెప్పిన డెడ్ బాడీస్ లో అనన్య ఉండే ఛాన్స్ ఉందా? అసలు పోలీసులు ఎందుకని సౌజన్య కేసుని పక్కదారి పట్టించారు? ఇలా ధర్మస్థల పుణ్యక్షేత్రం చుట్టూ ఎన్నో ఆన్సర్ లేని క్వశ్చన్స్ తిరుగుతున్నాయి. ఈ ధర్మస్థల హత్యల గురించి మీకు ఈ వీడియోలో పూర్తి అవగాహన వచ్చేలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అసలు ఇంత పెద్ద సామూహిక హత్యలు ఎలా చేశారో అని మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. పోయిన సంవత్సరం ఇదే విషయం పైన చేసిన 8,000కు పైగా వీడియోలు లైక్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చేసిన వీడియోస్ అన్ని డిలీట్ చేయబడ్డాయి. అదే విధంగా ఫ్యూచర్లో మన వీడియో కూడా తీసివేయవచ్చు. అండ్ ఈ కేసు గురించి మాట్లాడుతున్నందుకు కొంతమంది యూట్యూబర్స్కి కోర్టు నుండి నోటీస్ కూడా వచ్చింది. సో వీలైనంత వరకు నేను రిలయబుల్ సోర్సెస్ నుండి మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నేను చేస్తున్న రీసెర్చ్ అండ్ రిస్క్ మీకు నచ్చినట్టయితే జస్ట్ వీడియోని ఒక లైక్ చేయండి అండ్ వీడియో కింద మీకు నచ్చింది కామెంట్ చేయండి. ఈ విషయంలో మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ధర్మస్థల ఇది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి దగ్గరలో ఉంది. ఈ ధర్మస్థలలో పురాతన హిందూ దేవాలయం కూడా ఉంది. ఇందులో శివుడు శ్రీ మంజునాథ స్వామి రూపంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఇది హిందువులకి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. అయితే ఈ దేవాలయాలకు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇదొక హిందూ దేవాలయం అయినప్పటికీ దీనిని ఒక జైన్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది. కానీ ఈ దేవాలయంలో హిందూ పూజారులే స్వామికి పూజలు నిర్వహిస్తారు. బహుశా ఇలాంటి సాంప్రదాయం ఉన్న దేవాలయం మన దేశంలో ఒక్కటే ఉండి ఉండొచ్చు. ఈ ఆలయం తరపున కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు అన్నదానం చేయడం, దేవాలయం తరపున కొన్ని స్కూల్స్ ని రన్ చేయడం, దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలు చనిపోతే వాళ్ళకి దేవాలయం తరపున అంత్యక్రియలు చేయడం లాంటివి చేస్తారు. అయితే జూలై 3, 2025 రోజు ధర్మస్థల పోలీస్ స్టేషన్లో టెంపుల్లో పనిచేసిన ఒక వర్కర్ ఇచ్చిన కంప్లైంట్ వైరల్ అవుతుంది. అతను చెప్పిన దాని ప్రకారం అతను ఒక దళిత్ కమ్యూనిటీకి చెందినవాడు. 1995 నుండి 2014 వరకు ధర్మస్థల దేవాలయంలో ఒక శానిటరీ వర్కర్ గా పనిచేశాడు. నేత్రవతి నది పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయడం అతని డ్యూటీ. ఆ పనిలో చేరిన కొత్తలో అంతా బాగానే ఉండేది. అతను ధర్మస్థలం దేవాలయం బోర్డు నుండి జీతం తీసుకునేవాడు. మెల్లగా అతని కుటుంబ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అయితే ఒకరోజు ఆ దేవాలయం ధర్మకర్తలకు సంబంధించిన ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఒక మహిళా డెడ్ బాడీని చూపించి ఎవరో ఒక మహిళ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది, ఆమె శవాన్ని పూడ్చిపెట్టమని అతనికి చెప్తాడు. అనాథ శవం అనుకొని ఆ వర్కర్ శవాన్ని పూడ్చిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అలానే ఇంకొక శవం కూడా వచ్చింది.
ఆ శవాన్ని కూడా పూడ్చిపెట్టాడు. అలా రోజులు గడుస్తూనే ఉన్నాయి, శవాలు కూడా వస్తూనే ఉన్నాయి. అతను పాతి పెడుతూనే ఉన్నాడు. అసలేం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. అతని యజమాని దీని గురించి అడుగుదామనుకున్నా సరే అడిగే ధైర్యం చేయలేకపోయాడు. అడిగితే తన ఉద్యోగం పోతుందేమో అని భయపడ్డాడు. స్టార్టింగ్ లో అవన్నీ అనాథ శవాలే అని అతను అనుకునేవాడు. అయితే ఎప్పట్లాగానే ఒకరోజు మళ్ళీ ఒక శవాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు అతను ఆ శవాన్ని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అదొక మహిళ డెడ్ బాడీ. ఆమె బట్టలు చింపేసి ఉన్నాయి. ఆమె శరీరం మీద మానభంగం జరిగినట్టు గుర్తులు ఉన్నాయి. అది చూసి ఆ శానిటరీ వర్కర్ కంగారు పడ్డాడు. అసలేం జరుగుతుంది అని అతను అడిగినప్పుడు వాళ్ళేం సమాధానం చెప్పలేదు. ఆ శవాన్ని పాతిపెట్టు, లేకపోతే నీ ఉద్యోగం పోతుంది అని అన్నారు. తన ఉద్యోగం పోతే అతను మళ్లీ కష్టాలు పడవలసి వస్తుంది అని తను సైలెంట్ గా బాడీని పూడ్చిపెట్టాడు. అలా రోజురోజుకి మళ్లీ శవాలు ఎక్కువైపోతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని శవాలను డీజిల్ పోసి తగలబెట్టమని చెప్పేవాళ్ళు. ఆ శవాలలో ఎంతో మంది కాలేజ్కి వెళ్లే స్టూడెంట్స్, పెళ్లైన మహిళలు ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్పే విషయాలు కొంచెం సెన్సిటివ్ గా ఉంటాయి, సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఇదంతా ఇలా కొనసాగుతూ ఉండగా 2010లో ఒకరోజు వాళ్ళు ఆ శానిటరీ వర్కర్ కి ఫోన్ చేసి అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళు మళ్ళీ ఒక శవాన్ని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని చూస్తే చాలా చిన్నపిల్ల. ఈజీగా ఒక 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయసుంటుంది. ఒక స్కూల్ డ్రెస్ వేసుకొని ఉంది. అయితే ఆ అమ్మాయి ఒంటి మీద తన లోదుస్తులు లేవు. మానభంగం చేసినట్టుగా రక్తం మరకలు, గొంతు నులిమి చంపినట్టు గుర్తులు ఉన్నాయి. అది చూసి అతనికి చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయి యొక్క స్కూల్ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. అప్పుడు ఆ శానిటరీ వర్కర్, సార్ నేను ఈ పని చేయలేను. ఆ బ్యాగ్ లో అమ్మాయి అడ్రస్ దొరికే ఛాన్స్ ఉంది. దయచేసి ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిద్దాం అని వాళ్లకు చెప్పాడు. దానికి వాళ్ళు, నువ్వు ఈ పని గనక చేయకపోతే నిన్ను కూడా చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఈ బాడీతోనే పూడ్చిపెడతాము. నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాము అని బదిలిచ్చారు. ఇక చేసేదేమీ లేక అతను పాపశవాన్ని పూడ్చిపెట్టాడు. ఇంకోసారి 20 సంవత్సరాల అమ్మాయిని ముఖం మీద యాసిడ్ పోసి ఆ అమ్మాయి బాడీని న్యూస్ పేపర్స్ తో చుట్టి తీసుకొచ్చారు. ఆ బాడీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టమని చెప్పారు. ఇలా దాదాపు 20 సంవత్సరాల్లో 100కు పైగా శవాలను పూడ్చిపెట్టాను అని అతను చెప్పాడు. నేత్రవతి నది పరిసర ప్రాంతంలో ఎక్కువ శవాలను డిస్పోజ్ చేశాం. ఎందుకంటే నది దగ్గరలో ఉన్న మట్టి చాలా తడిగా ఉంటుంది. ఈ మట్టి తవ్వడానికి, పూడ్చడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాంటి మట్టిలో బాడీస్ చాలా త్వరగా డీకంపోజ్ అవుతాయి అని అతను చెప్పాడు. అయితే 2014లో ఆ శానిటరీ వర్కర్స్ కుటుంబంలో ఉన్న ఒక మైనర్ అమ్మాయిని తన సూపర్వైజర్స్ లో ఒకడు మానభంగం చేశాడు. ఇక ఆ బాధ తట్టుకోలేక ఆ వర్కర్ తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుండి పారిపోయాడు. వేరే రాష్ట్రంలో ఉంటూ తన ప్రాణాలని కాపాడుకుంటున్నాడు. అయితే ఏ రాష్ట్రంలో ఉంటున్నాడో అతను చెప్పలేదు. అతను చెప్పింది అంతా నిజమే అని ప్రూవ్ చేసుకోవడానికి అతను పాతిపెట్టిన శవాల్లో ఒక దాన్ని తవ్వి ఆ శవం ఎముకలు మరియు పుర్రెను ఒక బ్యాగులో పెట్టుకుని తీసుకొచ్చాడు. తన ఐడెంటిటీని ప్రూవ్ చేయడానికి తన ఆధార్ కార్డు, ఆ గుడిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అతనికిచ్చిన ఐడి కార్డును తీసుకొని వచ్చాడు. దీని వెనక ఆ దేవాలయం యాజమాన్యానికి సంబంధించిన చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అని, వాళ్ళు వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపేస్తారు అని, అలా అతని ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని అతను అంటున్నాడు. తనకి విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ 2018 ప్రకారం సెక్యూరిటీ కల్పిస్తే మిగిలిన అన్ని శవాలను పాతిపెట్టిన ప్లేసెస్ ను చూపిస్తాను అని, వాటిని తవ్వి బయటకు తీస్తే నిజమంతా తెలుస్తుంది అని, బయటకు తీసిన శవాలకు పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తే వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది అని అతను చెప్పాడు. అయితే పోలీసులు ఈ కేసును తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపణలున్నాయి. ఎందుకంటే దీని మీద పోలీసులు రియాక్ట్ అవ్వాల్సిన విధంగా అవ్వట్లేదు. అతను జూలై 3న పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు జూలై 4న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జనరల్ గా ఇలాంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్ తెలియగానే పోలీసులు అక్కడికి వెళ్లి వాటిని తవ్వి శవాలను బయటకు తీయాలి. అతను చెప్పిందంతా నిజమే అని కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ఇంతవరకు అదేమీ జరగలేదు. జూలై 11 రోజున అతన్ని కోర్టులో అటెండ్ చేశారు. అతను కోర్టుకి కూడా తన ఒళ్ళంతా కవర్ చేసుకొని, ముఖానికి కనిపించకుండా మాస్క్ పెట్టుకొని, కళ్ళకు మాత్రం దారి కనబడేలా ఒక ట్రాన్స్పరెంట్ స్ట్రిప్ ని పెట్టుకొని వచ్చాడు. అతను తీసుకొచ్చిన ఎముకలతో పాటు తవ్వేటప్పుడు తీసిన ఫొటోస్ ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. పోలీసులను అతను చెప్పిన ప్లేసెస్ లో ఎందుకని తవ్వలేదు అని అడిగితే ఆ ప్లేస్లను చూపించిన తర్వాత అతను మళ్ళీ పారిపోవాలి అని అనుకుంటున్నాడు అని పోలీసులు జవాబిచ్చారు. ఒకసారి మీరే ఆలోచించండి. అతను పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని అడుగుతున్నాడు. అతనికి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే పోలీసులు ఎల్లప్పుడూ అతన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళ కళ్ళ ముందు నుండే అతను ఎలా పారిపోతాడు? నాకున్న ఐడియా ప్రకారం అతను దీన్ని ఖచ్చితంగా నిజమని ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే తను కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతని ఆధార్ కార్డ్ మరియు ఎంప్లాయ్ ఐడి కూడా ఇచ్చాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఇంత లేట్ చేస్తే దీని వెనుకున్న వారు ఎవరైనా వచ్చి అతన్ని గుర్తుపట్టి చంపేస్తే, అప్పుడు ఇదొకవేళ నిజమైతే అప్పుడు ఈ నిజం ఎప్పటికీ బయటపడకుండా పోతుంది. మరి దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒకవేళ నిజంగా అలాగే జరిగితే ఆ నిజం తనతోనే సమాధి అవ్వకూడదని అతనికి తెలిసిన విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లెటర్ రాసి దానిని ఒక సీల్డ్ ఎన్వలప్ లో పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్ అయిన కేవి ధనుంజయ గారికి పంపించాడు. అయితే ఇదంతా చూసి జూలై 15న సుజాత అనే మహిళ ఇంకొక కేసుని ఫైల్ చేసింది. ఆమె వర్షన్ ఏంటి అంటే, ఆమె గతంలో సిబిఐలో స్టెనోగ్రాఫర్ గా పనిచేసింది. ఆమె కూతురు పేరు అనన్య భట్. తను మణిపాల్లో ఉన్న కస్తూర్బా మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. 2003లో అనన్య కాలేజ్ ట్రిప్ లో భాగంగా ధర్మస్థల దేవస్థానానికి వచ్చింది.
అక్కడే తను కనబడకుండా పోయింది. 3 రోజుల తర్వాత తన రూమ్మేట్ ద్వారా ఈ విషయం సుజాత గారికి తెలిసింది. వెంటనే తను ధర్మస్థల దగ్గర ఉన్న బెల్తంగడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తే అక్కడ పోలీసులు ఆమె కంప్లైంట్ ని తీసుకోలేదు. పైగా నీ కూతురు ఎవరితోనో పారిపోయి ఉంటుంది అని చాలా చెడ్డగా మాట్లాడారు. తర్వాత దేవాలయం దగ్గర అనన్య ఆ దేవాలయానికి చెందిన పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే మేము చూసాము అని కొంతమంది చెప్పారు. తన కూతురు ఏమైపోయింది అని ఆలోచిస్తూ సుజాత దేవాలయం దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు కొంతమంది వైట్ డ్రెస్ వేసుకొని ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు హెల్ప్ చేస్తాము అని చెప్పారు. తర్వాత ఆమెను ఒక రూమ్లోకి తీసుకెళ్లి ఒక కుర్చీలో కట్టేశారు. తర్వాత ఆమె గొంతు నిలిమి నీ కూతురు ఎక్కడుందో వెతకొద్దు, అలా వెతికితే నేను చంపేస్తామని సుజాత గారిని బెదిరించారు. తర్వాత రోజు ఉదయం ఆమె మీద దాడి చేశారు. అప్పుడు ఆమె అన్కాన్షియస్ అయింది. 3 months తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమె బెంగళూరులోని విల్సన్ గార్డెన్ దగ్గర ఉన్న అగడి హాస్పిటల్లో ఉంది. ఆమెని అక్కడికి ఎవరు తీసుకొచ్చారో కూడా ఆమెకు తెలియదు. ఖచ్చితంగా తన కూతురు మిస్ అవ్వడానికి అక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అని ఆమె బలంగా నమ్ముతుంది. ఇప్పుడు ఈ శానిటరీ వర్కర్ చెప్పిందంత నిజమైతే అందులో ఖచ్చితంగా తన కూతురు బాడీ కూడా ఉండే ఉంటుంది అని, ఒకవేళ తన కూతురు బాడీ గనక దొరికితే కనీసం తనకి బ్రాహ్మణ పద్ధతి ప్రకారమైన అంత్యక్రియలు నిర్వహించుకుంటాను అని ఆమె చెప్తుంది. ಸನಾತನ ಹಿಂದೂ ಬ್ರಾಹ್ಮಣ ಪ್ರಕಾರ ಸಂಪ್ರದಾಯದ ಪ್ರಕಾರ ಅವಳನ್ನ ಅವಳ ಅಸ್ಥಿಯನ್ನು ತಗೊಂಡು ಹೋಗಿ ಅಸ್ಥಿ ಸಂಚಲನ ಮಾಡಿ ಅವಳನ್ನ ಇದು ಮಾಡಬೇಕು. ಅವಳ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಕ್ರಿಯಾಕರ್ಮಗಳನ್ನ ಮಾಡಿ. అయితే అసలు ఆ రోజు పోలీసులు ఎందుకని కంప్లైంట్ తీసుకోలేదు? అసలు సుజాత గారిని బెదిరించిన వాళ్ళు ఎవరు? అసలు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇదంతా ఇలా ఉంటే ఈ న్యూస్ వినగానే కర్ణాటక ప్రజలకి ఒక అమ్మాయి పేరు గుర్తు వస్తుంది. తన పేరే సౌజన్య. 2012లో ఆమెను ఎవరో దారుణంగా మానభంగం చేసి చంపేశారు. కానీ తనను ఎవరు చంపారో ఇప్పటివరకు తెలియదు. అసలు అప్పుడేం జరిగిందంటే సౌజన్యానికి 17 సంవత్సరాలు. తను శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్లో చదువుతుంది. ఆ కాలేజ్లో తను ఇంటర్మీడియట్ చదువుతుంది. అక్టోబర్ 9, 2012 రోజు సౌజన్య ఉదయం కాలేజ్కి బయలుదేరింది. ఆ రోజు అక్కడ హోసా అక్కి అనే పండుగ. ఆ కారణంగా సౌజన్య తల్లి కుసుమావతి కిచెన్ లో బిజీగా ఉంది. సౌజన్య ఏమి తినకుండానే కాలేజ్కి లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్లిపోయింది. సమయం రాత్రి 7 అవుతుంది. అయినప్పటికీ సౌజన్య ఇంటికి రాలేదు. దీంతో కుసుమావతి చాలా కంగారు పడింది. సౌజన్య తండ్రి అయిన చందప్ప గౌడ తన కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. సౌజన్య గారి బాబాయి విత్తల్ గౌడకి కాల్ చేస్తే ఆమెని సాయంత్రం 4 నుండి 4:15 మధ్యలో నేత్రవతి నది దగ్గర ఉన్న బస్టాండ్లో బస్ దిగి వస్తుంటే చూశాను అని చెప్పాడు. అండ్ తనని నవ్వుతూ పలకరించింది అని కూడా చెప్పాడు. తనప్పుడు ఇంటి వైపే వెళ్తుంది. కానీ ఆమె మాత్రం ఇంటికి రాలేదు. రాత్రంతా ఆ ఊర్లో ఉన్న జనమంతా ఆమె కోసం వెతికారు. కానీ ఆమె ఎక్కడా దొరకలేదు. అర్ధరాత్రి సౌజన్య గారి తండ్రి అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్తంగడి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లాడు. కానీ వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. ఆ తర్వాత రోజు ఉదయం సౌజన్య తన ఇంటి దగ్గరలోనే ఉన్న శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర యోగా అండ్ క్యూర్ హాస్పిటల్ పక్కనే ఒక అడవిలో చనిపోయి కనిపించింది. ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు చినిగిపోయాయి. అప్పటికే జనమంతా ఆ ప్లేస్ లో నిండిపోయారు. పోలీసులు ఆ ప్లేస్ ని సరిగ్గా గమనించలేదు. ఆ ప్లేస్ ని వీడియో కూడా తీయలేదు. సౌజన్య డెడ్ బాడీ దగ్గర ఒక చీటీ కూడా దొరికింది. కానీ పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. జనరల్ గా బాగా వెళ్తురు ఉన్న రూమ్ లో పోస్ట్ మార్టం చేయాలి. కానీ సౌజన్య పోస్ట్ మార్టం మాత్రం ఒక డిమ్ లైట్ ఉన్న రూమ్ లో జరిగింది. ఆమె ఇంటర్నల్ ఆర్గాన్స్ ని ఫారెన్సిక్ ల్యాబ్స్ కి కూడా పంపలేదు. అలా పోలీసులు ఈ కేసుని ఎలా పక్కదారి పట్టించారో తెలుసా? జనరల్ గా ఎవరైనా మిస్ అయ్యారు అని తెలిసినప్పుడు వాళ్ళు లాస్ట్ ఎక్కడ కనిపించారో అక్కడేమైనా సీసీ కెమెరాస్ ఉంటే వాటిలో ఉన్న ఫుటేజ్ ని చెక్ చేయాలి. సౌజన్య బస్ దిగిన చోట ఒక సీసీ కెమెరా ఉంది. కానీ పోలీసులు ఆ సీసీ కెమెరాని పూర్తిగా ఇగ్నోర్ చేశారు. 2 రోజుల తర్వాత ఒక 4 వ్యక్తులు సంతోష్ రావు అనే ఒక వ్యక్తిని కొట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. వీడే సౌజన్యను మానభంగం చేసి చంపాడు అని చెప్పారు. పోలీసులు కూడా అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ అతని గురించి చెప్పారు. సౌజన్య చనిపోయే కంటే ముందే 4 రోజుల ముందు నుండే ఈ సంతోష్ రావు ఆ ప్లేస్ లో తిరుగుతున్నాడని, అతని మెంటల్ కండిషన్ బాగా లేదని, అతని దగ్గర సౌజన్య ఒక్క లోదుస్తులు దొరికాయి అని, కాబట్టి అతనే సౌజన్యను మానభంగం చేసి చంపాడు అని పోలీసులు చెప్పారు. కోర్టులో కూడా ఇవే ఆధారాలు చూపించారు. అయితే సౌజన్య తల్లి కుసుమావతి చెప్పిన దాని ప్రకారం అసలు సంతోష్ రావుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. కావాలని పోలీసులు అతన్ని ఈ కేసులో ఇరికించారు. అతన్ని పట్టుకోవడానికంటే ముందే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి సౌజన్య ఒక బట్టలు మరియు లోదుస్తులు ఇవ్వమని అడిగారు. ఎందుకు అని కుసుమావతి అడిగితే వెరిఫికేషన్ కోసమని చెప్పారు. ఇప్పుడు అవే లోదుస్తులని ప్రూఫ్ గా చూపిస్తున్నారు. ఖచ్చితంగా అదే అని కుసుమావతి ఎలా చెప్తుంది అంటే ఆమె ఆ లోదుస్తుల్ని పోలీసులకు ఇచ్చేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే దాని మీద చిన్నగా ఒక స్టిచ్ వేసిచ్చింది. అంటే చిన్నగా దారంతో కుట్టిచ్చింది. దాని ఆధారంగానే కుసుమావతి ఆ లోదుస్తుల్ని గుర్తుపట్టింది. ఇప్పుడు చెప్పండి, పోలీసులు ఆ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మీకు అనిపించట్లేదా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే సౌజన్య గారి తల్లిదండ్రులకి ఆ సంతోష్ రావుని పట్టించిన 4 వ్యక్తుల మీద అనుమానం ఉంది. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోవట్లేదు.
పోలీసులు పార్షియాలిటీ చూపిస్తున్నారు అని అందరూ గొడవలు చేయడంతో ఈ కేసుని ముందుగా సిఐడికి అప్పగించారు. అయినా గొడవలు ఆగకపోవడంతో 2013లో ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. వాళ్ళు ఈ కేసుని 2023 వరకు సాగదీసి సంతోష్రావు మీద కేసు ప్రూవ్ చేయలేకపోయారు. దీంతో సరైన ఆధారాలు లేవని 2023లో సిబిఐ కోర్టు అతన్ని నిర్దోషిగా రిలీజ్ చేసింది. పోలీసులు చేసిన పని వల్ల ఒక నిర్దోషి దాదాపు 10 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆన్సర్ లేని క్వశ్చన్ ఏంటి అంటే, సౌజన్యాను చంపింది సంతోష్రావు కాకపోతే మరి ఎవరు? పోలీసులు ఎందుకని ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు? అలా తప్పుదారి పట్టించడం కూడా నేరమే కదా. దాదాపు 400కి పైగా మంది ఈ ధర్మస్థలలో మిస్ అయ్యారు అని అక్కడున్న ప్రజలు చెప్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు? అసలు ఒక హిందూ టెంపుల్ ని ఒక జైన్ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం ఏంటి? ఈ ధర్మస్థల హత్యలన్నింటి వెనుక ఒక ఊరి పెద్దున్నాడు. ఇప్పుడు చెప్పినవే కాదు, ధర్మస్థలలో జరిగిన ఇంకొన్ని కేసెస్ ని కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. నిజంగా మాకు ఆ కేసెస్ గురించి చదువుతున్నప్పుడు ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా అని అనిపించింది. ధర్మస్థల గురించి ఇది ఎపిసోడ్ 1 మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా విషయాలు మేము ముందు పెడతాము. సో నెక్స్ట్ ఎపిసోడ్ అని మీరు కింద కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. దానివల్ల మాకు రీచ్ వస్తుంది, ఈ వీడియో అందరికీ చేరుతుంది. పబ్లిక్ లో ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి కనీసం చనిపోయిన వాళ్లకు న్యాయం జరుగుతుంది. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.